ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? పాటించవలసిన నియమాలు ఏమిటి? 9 రోజుల యొక్క తిథులు, వారాలు, నక్షత్రాలు ఏమిటి? ఈ 9 రోజులలో ఏ ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలి? ఈ 9 రోజులు అలంకారాలు ఏమిటి? అమ్మవారు ధరించవలసిన చీర రంగు ఏమిటి? కలశ స్థాపన, అఖండ దీపము ఏ సమయాల్లో పెట్టాలి? ఉద్వాసన ఏ రోజు ఏ సమయంలో చెయ్యాలి? 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు చేయలేని వారు ఏం చెయ్యాలి? ప్రతిరోజు నైవేద్యం చేయలేని వారు ఏం నైవేద్యంగా పెట్టాలి అన్న విషయాలన్నిటికీ కూడా పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసం ప్రారంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాం. మనకి సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులు వస్తాయి. అశ్వయుజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులలో, చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢగుప్త నవరాత్రులలో కూడా 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవికి సంబంధించినటువంటి రూపాలని సప్తమాతృకలు అని పిలుస్తారు. 7 సప్తమాతృకలలో ఒకరు ఈ వారాహి అమ్మవారు. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి దేవి అని పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ అమ్మవారి యొక్క ముఖము వరాహ రూపంతో, 8 చేతులతో, పాసం, నాగలి, శంకు చక్రాలతో అటుగా తదితర ఆయుధాలతో అమ్మవారు దర్శనమిస్తారు. పాము, సింహం, దునపోతు వంటి వాహనాల మీద వారాహిదేవి అమ్మవారు సంచారం చేసినట్లుగా పురాణ ద్వారా మనకు తెలుస్తున్నది. వారాహి అమ్మవారి యొక్క దీక్షను జ్యేష్ఠ మాసం చివరిలో చేపడతారు. దుర్గాదేవి నవరాత్రులు దీక్ష ఏ విధంగా చేస్తారో అలాగే ఈ వారాహిదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తారు. అయితే కొంతమంది ఈ దీక్షను 11 రోజుల పాటు చేస్తారు. దీక్షా సమయంలో మాత్రం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. నేలపైనే పడుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు లేకుండా నడవాలి. ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. వారాహి అమ్మవారి పూజ చేయటం వల్ల శత్రువులపైన సులభంగా విజయం సాధిస్తారని, జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకము. వారాహి అమ్మవారి యొక్క దీక్ష చేపట్టడం వల్ల నరదిష్టి, చెడు దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రుల యొక్క దీక్ష చేయటం వల్ల మనం చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారని భక్తుల యొక్క నమ్మకము. తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహి అమ్మవారు. అందుకే ఈ అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళల్లో పూజిస్తారు. ఈ అమ్మవారికి రాత్రి దేవత అని పేరు. 2026 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభము, ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు మనము తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారము ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 23వ తేదీ గురువారము ఆషాఢ శుద్ధ నవమితో నవరాత్రులు ముగుస్తాయి. 2026 సంవత్సరం ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి, వారము బుధవారము. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రము. మొదటి రోజు వారాహిదేవి అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రీదేవిగాను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు ఇంద్రాణీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు ఉన్మత్త వారాహిదేవి రూపంలో పూజిస్తారు. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి 2026 సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం సాయంత్రము 4:08 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారము పగలు 1:51 వరకు ఈ తిథి అనేది ఉంటుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి
నివేదించవలసిన నైవేద్యం పాల పాయసం, పొంగలి. కలశ స్థాపన, అఖండ దీపము పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకునేవారు సాయంత్రము కలశ స్థాపన, అఖండ దీపము పెట్టి పూజ చేయాలి అనుకునేవారు 2026 సంవత్సరం జూలై 14వ తేదీ సాయంత్రము 4:08 నుండి కలశ స్థాపన, అఖండ దీపము పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే వేళలో కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకుని పూజ చేస్తాము అనుకునేవారు 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారము తెల్లవారుజామున కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకుని పూజ ప్రారంభించుకోవచ్చు. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 2వ రోజు ఆషాఢ శుద్ధ విద్యా తిథి. వారము గురువారము. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రము. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 2వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజించాలి. అమ్మవారిని అష్టమాతృకల రూపంలో పూజించాలి అనుకునేవారు అమ్మవారిని బ్రాహ్మీదేవి రూపంలో పూజించాలి. వారాహీదేవి రూపంలో పూజించాలి అనుకునేవారు అమ్మవారిని బృహత్ వారాహీదేవి రూపంలో పూజించాలి. ఆషాఢ శుద్ధ విద్యా తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారము పగలు 1:52 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల గురువారము 16వ తేదీ ఉదయం 11:50 వరకు ఈ తిథి ఉంటుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 2వ రోజు నైవేద్యం కట్టె పొంగలి, పులిహోర. 2026 సంవత్సరం ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 3వ రోజు ఆషాఢ శుద్ధ తదియా తిథి. ఈ రోజు వారము శుక్రవారము. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రము. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 3వ రోజు నవదుర్గా రూపంలో అమ్మవారిని పూజించేవారు చంద్రఘంటాదేవి రూపంలో పూజించాలి. అలాగే అష్టమాతృకా రూపంలో అమ్మవారిని పూజించాలి అనంటే వైష్ణవీదేవి రూపంలో పూజించాలి. వారాహి అమ్మవారి రూపంలో పూజించాలనుకునేవారు అమ్మవారిని స్వప్న వారాహి దేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 3వ రోజు ఆషాఢ శుద్ధ తదియా తిథి 2026 సంవత్సరం జూలై నెల 16వ తేదీ గురువారము ఉదయం 11:50 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారము ఉదయము 10:04 వరకు తదియా తిథి ఉంటుంది. 3వ రోజు నైవేద్యంగా అమ్మవారికి కొబ్బరి అన్నము, బెల్లం పాయసాన్ని సమర్పించుకోవాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి. వారము శనివారము. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రము. అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించాలనుకునేవారు కూష్మాండాదేవి రూపంలో పూజించాలి. అమ్మవారిని అష్టమాతృకల రూపంలో పూజించాలనుకునేవారు మహేశ్వరి దేవి రూపంలో పూజిస్తారు. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో అమ్మవారిని వారాహిదేవి రూపంలో పూజించేవారు కిరాత వారాహిదేవి రూపంలో పూజిస్తారు. 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారము ఉదయం 11:05 నుండి ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 18వ తేదీ శనివారము ఉదయం 4:41 వరకు ఈ చవితి తిథి అనేది ఉంటుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారల్ని, దద్దోజనాన్ని సమర్పించుకోవాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి. వారము ఆదివారము. ఈ రోజున నక్షత్రం ఉత్తరా నక్షత్రము. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతగా పూజిస్తారు. అమ్మవారిని అష్టమాతృకా రూపంలో పూజించేవారు కోమారీదేవిగా పూజిస్తారు. 5వ రోజు అమ్మవారిని వారాహిదేవి రూపంలో పూజించేవారు శ్వేత వారాహిదేవి రూపంలో పూజించాలి. ఆషాఢ శుద్ధ పంచమి తిథి అనేది 2026 సంవత్సరం జూలై నెల 18వ తేదీ శనివారము ఉదయం 8:42 నుండి ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 7:42 వరకు ఈ పంచమి తేదీ ఉంటుంది. 5వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు అన్నము, దద్దోజనాన్ని, చిలకడ దుంపల్ని సమర్పించుకోవాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠీ తిథి. ఈ రోజు వారము సోమవారము. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రము. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించేవారు
కాత్యాయని దేవిగా పూజిస్తారు. అలాగే అష్టమాతృకా రూపంలో పూజించేవారు అమ్మవారిని చాముండి దేవిగా పూజిస్తారు. వరాహిదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని ధూమ్ర వారాహిదేవి రూపంలో పూజిస్తారు. షష్ఠీ తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఆదివారము ఉదయం 7:43 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారము ఉదయం 7:12 వరకు షష్ఠీ తిథి ఉంటుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర కేసరిని సమర్పించుకోవాలి. నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి. వారము మంగళవారము. నక్షత్రం చిత్తా నక్షత్రము. రాత్రులలో అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించేవారు కాళరాత్రిగాను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు శాకంబరీ దేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని మహావారాహి దేవి రూపంలో పూజిస్తారు. ఈ సప్తమి తిథి అనేది ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారము ఉదయం 7:15 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:11 వరకు సప్తమి తిథి ఉంటుంది. నవరాత్రులలో 7వ రోజు నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం కదంబం. 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి. వారము బుధవారము. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రము. దుర్గల రూపంలో అమ్మవారిని పూజించేవారు మహాగౌరీదేవిగాను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని వార్తాళి వారాహిదేవి రూపంలో పూజిస్తారు. ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 21వ తేదీ మంగళవారము ఉదయం 7:12 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారము ఉదయం 7:43 వరకు ఈ అష్టమి తిథి ఉంటుంది. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 8వ రోజు అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి. ఈ రోజు వారము గురువారము. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రము. నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని ఈరోజు సిద్ధిదాత్రిగా పూజిస్తారు. మాతృకల రూపంలో పూజించేవారు అమ్మవారిని లలితాదేవి రూపంలో పూజిస్తారు. వారాహిదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని దండిని వారాహిదేవి రూపంలో పూజిస్తారు. ఆషాఢ శుద్ధ నవమి తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారము ఉదయం 7:44 నుండి ఈ తిథి ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 23వ తేదీ గురువారము ఉదయం 8:41 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. నవరాత్రులలో 9వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసము పులిహోర చక్కెర పొంగలిని నివేదించుకోవాలి. వారాహి నవరాత్రులు ముగిసిన తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే జూలై 14వ తేదీ సాయంత్రము కలశ స్థాపన అఖండ దీపం పెట్టి పూజ ప్రారంభించినట్లయితే జూలై 23వ తేదీ గురువారం రోజున ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ జూలై 15వ తేదీ ఉదయం వేళల్లో కలశ స్థాపన పెట్టుకొని పూజ ప్రారంభించినట్లయితే జూలై 24వ తేదీ శుక్రవారం అవుతుంది. కాబట్టి జూలై 24వ తేదీకి 9 రోజులు అవుతాయి కాబట్టి ఆ రోజు శుక్రవారం అవుతుంది. కాబట్టి ఆ రోజు ఉద్వాసన చెప్పకుండా శనివారం రోజు చెప్పాలి. జూలై నెల 25వ తేదీ శనివారం రోజున ఏకాదశి తిథి రోజున ఉద్వాసన చెప్తే చాలా మంచిది. జూలై 25వ తేదీ తొలి ఏకాదశి అవుతుంది. ఈ 9 రోజులు కూడా పూజ చేసుకోవడం వీలు లేని వారు ఈ నవరాత్రులలో ముఖ్యమైన ఆషాఢ శుద్ధ పంచమి తిథి రోజున పూజ చేసినట్లయితే నవరాత్రులు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు కుదరని వాళ్ళు నవమి తిథి రోజున అష్టమి తిథి రోజున పూజ చేసుకోవచ్చు. కలశము అఖండ దీపము పెట్టి పూజ చేయలేని వారు అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తారు అని అంటారు. అందుకని తప్పనిసరిగా ఏదో ఒక రోజైనా మీరు అమ్మవారిని పూజించండి. ఈ నవరాత్రులలో నైవేద్యాలు తయారు చేసి సమర్పించలేని వారు ఈ విధంగా బెల్లం పానకాన్ని అయితే తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతి. అందుకని కనీసము బెల్లం పానకమైనా
తయారు చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా బెల్లం పానకం తప్పనిసరిగా నివేదించాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు చీరని ధరింపజేస్తారు. రెండవ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని ధరింపజేస్తారు. మూడవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు చీరతో అలంకరింపజేస్తారు. ఆషాఢగుప్త నవరాత్రులలో 4వ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపజేస్తారు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి ముదురు పసుపు రంగు చీర లేదా బంగారు వర్ణం చీరను ధరింపజేస్తారు. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 6వ రోజు అమ్మవారికి నీలం రంగు చీరని లేదా ఆకాశపు నీలం రంగు చీరని కట్టి అలంకరిస్తారు. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో అమ్మవారికి 7వ రోజు నారింజ రంగు చీరతో అలంకరిస్తారు. నవరాత్రులలో అమ్మవారికి 8వ రోజు ఊదా రంగు లేదా వైలెట్ రంగు చీరతో అలంకరించి పూజిస్తారు. నవరాత్రులలో అమ్మవారికి 9వ రోజున ఎరుపు రంగు లేదా కెంపు రంగు లేదా మెరూన్ రంగు చీరను కట్టి రంగురంగుల పూలమాలలతో అలంకరిస్తారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఇలానే చీరలు కట్టి అలంకరింపచేయాలనేమీ లేదండి. ప్రాంతాన్ని బట్టి, పూజా విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది చీర రంగు. అలాగే అమ్మవారికి ఈ భూమి మీద పూజించేటటువంటి అన్ని రకాల పూలతోనూ పూజించవచ్చు. ప్రత్యేకమైన పువ్వులు ఏవి అంటే తామర పువ్వులు, అలాగే ఎర్రని పువ్వులు. ఈ పూలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. 9 రోజులు కూడా సాత్వికాహారం తీసుకోవాలి. మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు. అలాగే భూసయనం చెయ్యాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా దీక్షగా మేము చేయలేమనుకునేవారు అమ్మవారికి నిత్య దీపారాధన కింద పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. ఈ అమ్మవారు సస్యదేవత. రైతులు ఈ వారాహి అమ్మవారి యొక్క పటాన్ని పొలంలో పెట్టుకుని పూజ చేసినట్లయితే పంట దిగుబడి అపారంగా ఉంటుందట. వారాహి అమ్మవారిని కొలవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయి. భగవంతుని యొక్క కరుణ కోసం పూజ చేయాలి, కానీ కోరిన కోరికలు ఎవరి మీదైనా కక్ష సాధించడం కోసం పూజలైతే చేయకూడదండి. జగన్మాతకు తెలుసు మనకు ఏమిస్తే మనము సంతోషంగా ఉంటాము అని. అందుకని ఆ అమ్మవారిని భక్తితో నమ్మి కొలవండి. ఆ అమ్మవారి పైన భారం వేసి చక్కగా పూజ చేసుకోండి. మీరు పూజ చెయ్యాలని గట్టి నమ్మకంతో సంకల్పించుకుంటే ఆ అమ్మవారి 9 రోజులు కూడా పూజలు చేయించుకుంటుంది. 1 సంవత్సరం చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఫలితాలు ఎంత బాగుంటాయో. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అలాగే మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మిస్ కాకుండా చూడగలుగుతారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.